హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆరక్షరంతో పేరు మొదలయ్యే తులారాశి వారి జీవిత రహస్య గుణాలు ఇవే. నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు. తులారాశి వారు ఒంటరిగా ఈ వీడియోని చూడండి. ఆరక్షరం కలిగి ఉన్న వాళ్ళు మనసుకి చాలా మంచి వాళ్ళై ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా హాని చేయాలని చెప్పేసి అసలు అనుకోరు. వీళ్ళదంతా సున్నితమైన మనసు కలిగి ఉన్న వాళ్ళు ఇంకెవరూ ఉండరు. వీళ్ళ పనేంటో, వీళ్ళకి సంబంధించిన విషయం ఏంటో మాత్రమే చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఇతరులని కష్టపెట్టాలని చెప్పేసి లేదా వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫేర్ చేయాలని చెప్పేసి వాళ్ళు కష్టపడుతుంటే చూసి ఆనందించాలని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోరు. వీళ్ళు ముఖ్యంగా 6నే అక్షరం దాంట్లో తులారాశి కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో గుణగుణాలన్నమాట ఇవి. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళకి సంబంధించిన పని వాళ్ళు పడే కష్టానికి తగ్గట్లుగా ఫలితం దక్కాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అలాగే వీలైనంత వరకు ఇతరులకి సహాయం కూడా చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళతో నాకెందుకు అన్నట్లుగా ఏమాత్రము కూడా కలిగి ఉండరు. కానీ వీళ్ళకి కష్టాలు కూడా అంతే ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాంతో ఎక్కడో ఒక చోట వీళ్ళ మనసులో ఒక అభిప్రాయానికి వీళ్ళు వచ్చేసారు. నేను ఎంత చేసినా ఎప్పుడు చూసినా నాతోనే ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. నేను చెప్పే మాటలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. చాలాసార్లు మీకు మీరే అనుకుంటూ ఉంటారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎంత కష్టపడినా నాకు తగిన ఫలితం అనేది ఎందుకు దక్కట్లేదు, ఆ దేవుడు నా మొర ఎందుకు ఆలకించట్లేదు, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా ఎటువంటి నష్టం కలగాలని చెప్పేసి చూడలేదు కదా, మరైతే దేవుడు ఎందుకు నన్ను ఇంతగా పరీక్షిస్తున్నాడు అని చెప్పేసి ఒక అభిప్రాయానికైతే వీళ్ళు వచ్చేసే ఉంటారు. దాంతోపాటు ఎక్కడో ఒక చోట మరింతగా డిప్రెషన్లో కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఇవాళ మనం ఆరక్షరం అలాగే తులారాశి కలిగి ఉన్న వాళ్ళ గురించి మరింత ఎక్కువగా డీప్గా తెలుసుకుందాం. అలాగే వీళ్ళు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆరక్షరం కలిగి ఉన్న వాళ్ళ గురించి మరింతగా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళ గురించి మరికొన్ని రహస్యాలు ఉన్నాయి. అవేంటి అని అంటే, వీళ్ళు ఎప్పుడు చూసినా వేరే వారి కోసం ఎంతో ఎక్కువగా అందుబాటులో ఉంటూ ఉంటారు. వీళ్ళు కాస్త సొంతంగా తెలిసినా లేదంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసినా కూడా అవతల వాళ్ళకి సహాయం కావాలి అని చెప్పేసి తెలుసుకుంటే చాలు, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తోచినంత సహాయం అనేది వాళ్ళకి అందిస్తారు. దాంతోపాటు ఎప్పుడూ కూడా వీళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉంటారు. కానీ వీళ్ళకి వచ్చిన దురదృష్టం ఏంటంటే, ఎవరికోసమైతే వీళ్ళు ఇంతగా కఠిన పరీక్ష పడుతూ ఉంటారో, అలాగే ఎంత కష్టపడుతూ ఉంటారో ప్రతి ఒక్కటి వాళ్ళకి సహాయం రూపంలో కలిగి చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళకి దరిదాపుల్లో కూడా కనబడరు. అందరూ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. కంటి ముందు వీళ్ళు మా వాళ్ళు కాదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. వారి వలన అవుతుందని చెప్పేసి వీళ్ళకి తెలుస్తూ కూడా ఉంటుంది. అయినా కూడా మొహం మీదే మా వల్ల కాదు, మేము చేయలేమని చెప్పేసి వీళ్ళని ఒంటరి వారిలాగా ఆ సమయంలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది వీళ్ళకి తెలుసు. అయినా కూడా వీళ్ళల్లో ఇతరులకు సహాయం చేసే గుణం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎప్పుడూ కూడా మార్చుకోలేరు. మరైతే దేవుడు వీళ్ళని మరింతగా పరీక్షిస్తూ ఉంటాడు. కానీ దేవుడు కూడా వాళ్ళనే ఎవరినైతే ఎక్కువగా రేపు సక్సెస్ వచ్చిన వెంటనే లేదంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు మరింతగా ముందుకు వెతికిపోయినా కూడా వాళ్ళు వచ్చే సక్సెస్ని మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని వాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళతో పాటు అందరినీ వాళ్ళ అడుగును తీసుకొని వెళ్ళేలాగా ఉంటేనే అటువంటి వాళ్ళ కోసమే దేవుడు కూడా ఇటువంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. పేరు, ప్రతిష్ట, డబ్బు అనేది
ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, దాన్ని తీసుకొని ఎటువంటి అహంకారం లేకుండా ఇతరులకు సహాయం చేస్తూ, దాన్ని మంచి బ్యాలెన్స్ చేసుకొని, దాన్ని మంచిగా తనతో పాటు స్వీకరించుకొని తీసుకొని వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి దేవుడు కూడా వాళ్ళనే ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరైతే పేరు, ప్రతిష్ట, డబ్బు, పరపతి అన్నీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇతరులను కూడా మంచిగా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళే క్షమత ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకే ఇటువంటి పరీక్షలు కూడా ఎక్కువగా దేవుడు పెడతారు. మనకి మంచి సక్సెస్ రాబోయే సమయానికే దేవుడు ముందు మనకి ఇటువంటి కష్టాలను ఇస్తాడు. అయితే ఇప్పుడు మీకు కూడా అటువంటి సమయమే ఉంది. మరింతగా మిమ్మల్ని కష్టపెడుతున్న మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. రాబోయే సమయంలో మీకు మరింతగా సక్సెస్ అనేది చేరువవబోతుంది. మీ దగ్గరికి ప్రతి ఒక్కటి రిటర్న్ గిఫ్ట్ లాగా రాబోతుంది. కాబట్టి సమయం కాస్తంత కష్టంగా ఉన్నా సరే దాన్ని మీరు నవ్వుతూ అలాగే ఎంతో చక్కగా భరిస్తూ ముందుకు సాగిపోండి. ఎక్కడా కూడా ఆ దేవుణ్ణి ద్వేషించకండి. ఆ దేవుణ్ణి నువ్వు ఇంతే చేస్తావు, ఇలాగే చేస్తావని చెప్పేసి మాత్రం అనుకోకండి. మీరు పడే ఇప్పుడు ఎదురయ్యే పరీక్షలు ఏవైతే వాటిలో ఆల్రెడీ మీరు చాలా మంచిగా సక్సెస్ అయితే తీసుకున్నారు. ఇక మీకు సక్సెస్ అనేది మంచిగా పూలబాటలాగా రెడీగా ఉంది. దాన్ని తీసుకొని ఆనందించే సమయం కూడా చేరువలోనే ఉంది. చాలాసార్లు మీరు చేసిన పనికి తగ్గ ఫలితం మీకు దక్కకపోవటం మూలాన మీరు ఒక ఆలోచనకి వచ్చేశారు. నేను పడే కష్టానికి తగ్గట్లుగా ఫలితం నాకు దక్కట్లేదు, కాబట్టి నేను దీనికి అర్హుడిని కానేమో, నాకు ఇది దొరకదేమో, నాతో పాటు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, నా వల్ల కాదేమో, నేను ఏది చేసినా కూడా అది తప్పుదారిలోకే వస్తుంది, దానికి తగ్గట్లుగా కష్టానికి తగ్గట్లుగా ఫలితం నాకు దక్కట్లేదు, ఆ సక్సెస్ నా దగ్గరికి రావట్లేదు అన్న ఒక నెగిటివిటీ అనేది మీ దాంట్లో బాగా పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరే తక్కువ అంచనా అనేది వేసుకుంటున్నారు. అది అసలు చేయకండి. మిమ్మల్ని మీరు ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేసుకోకండి. మీలో ఉన్న అంత సహనం, ఓర్పు ఏదైతే ఉందో అది మరింతగా వేరే వాళ్ళల్లో కూడా ఉండదు. 6 అనే అక్షరం దాంట్లో తులారాశి కలిగి ఉన్న వాళ్ళల్లో చాలా ఎక్కువ మందికి ఓర్పు అనేది ఉంటుంది. మరింతగా జనాల్ని చదివే అంత అంటే వేరే వాళ్ళని మరింత మంచిగా పరీక్షించే మీరు ఒకసారి ఒక పర్సన్ని కలిస్తే ఖచ్చితంగా వాళ్ళ గురించి మీకు మరింతగా అవగాహన అనేది వచ్చేస్తుంది. మీలో ఇంట్యూషన్ పవర్ అంత ఎక్కువగా ఉంటుంది. మీరు వీళ్ళు ఈ గొప్పలకు పోతున్నారా, నిజంగానే మీకు సహాయం చేస్తారా, మంచివాళ్ళ లేదంటే దాబరి మాటలు చెప్పి పూటలు గడుపుకునే వాళ్ళనేది కూడా మీరు ఫస్ట్ ఇంప్రెషన్లోనే మనుషుల్ని అంత బాగా చదివేస్తూ ఉంటారు. కాబట్టి మీరు దీన్ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకండి. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా అసలు వేసుకోకండి. తులారాశి వారికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే వాళ్ళ జీవితం అనేది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా సక్సెస్లా వస్తుంది. అంటే సడన్ చేంజెస్ అనేవి వస్తాయి. కొంతమందికి నిదానంగా స్టెప్ బై స్టెప్ మార్పు అనేది కనబడుతుంది. కానీ తులారాశి వారికి అలా కాదు. ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఒక్కసారిగా చేంజ్ అనేది వస్తుంది. ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి పేరు, పరపతి, డబ్బు అనేది వస్తుంది. ఏంటా ఇప్పటిదాకా లైఫ్ ఇలా ఉంది, ఒక్కసారిగా ఇంత మార్పా, ఒక్కసారిగా వీడి దగ్గరికి ఎంత పేరు, ఎంత డబ్బు వచ్చిందని చెప్పేసి పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేంత మార్పు అనేది మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి కానీ మీరు నిదానంగా కూర్చొని గమనించుకుంటే కొంత సమయంలో మీకు ఎన్నో విషయాలు ఇలా సడన్గానే వచ్చి ఉంటాయి. సడన్గా మీ దగ్గరికి ఏదో ఒక ప్రాపర్టీ రావడం, సడన్గా బిజినెస్లో హైప్ అనేది రావటం, సడన్గా మీ జీవితంలో మంచి మంచి గుడ్ న్యూస్లు అనేవి మీరు వినటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ రాబోయే ముందు మనకి ఇబ్బందులు మరింత ఎక్కువగా వస్తాయి.
ఏంటి ఇంతగా కష్టపడుతున్నాము, ఇంతగా నేను చేస్తున్నాను, అసలు ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎంత చేసినా కూడా నాకు దీనికి తగ్గట్లుగా రిజల్ట్ రానప్పుడు నేను చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అని చెప్పేసి ఒక మైండ్ సెట్లోకి వచ్చేసి మనం డీలా పడిపోతాం. చూడండి, ఆ సమయంలోనే సడన్గా మన జీవితం అనేది, మన లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది. సో కాస్తంత స్థిరపడండి. మైండ్ని ఏమాత్రం కూడా అన్బ్యాలెన్స్ కానివ్వకండి. ఇది చెయ్యాలా వద్దా అనే ఆలోచన వద్దు, ఖచ్చితంగా దాన్ని చేయండి. ఇప్పటిదాకా ఎలా అయితే ఒక దారిని పట్టుకొని మీరు వస్తున్నారో, తీరా సక్సెస్కి చేరువయ్యే సమయానికి మీరు ఫెడప్ అయిపోయి దాన్ని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రావాల్సిన రిజల్ట్ అనేది రాదు. కాబట్టి మరింత కాస్త ఓపిక వహిస్తే చాలు, మీకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ అనే పేరు కలిగి ఉన్న వాళ్ళు మనసుకి చాలా స్వచ్ఛంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా నష్టం అనేది చేయరు, వారి నష్టం కోరుకోరు. అందుకే ఈశ్వరుడు కూడా వాళ్ళ మీద మరింతగా కరుణా కటాక్షాలు చూపించబోతున్నాడు. మీ సమయం మారిపోబోతుంది. మీకు మరింతగా మంచి అనేది జరుగుతుంది. వాళ్ళ మీద మరింత ఎక్కువగా, అంటే ఆర్ అనే తులారాశి కలిగి ఉన్న వాళ్ళ మీద మరింతగా మీకు ఇప్పుడు దేవుడి దయ అనేది మీకు రాబోతుంది. వాళ్ళు మీ జీవితం మార్చిపోతున్నారు. మీ జీవితంలో ఇప్పుడు రాబోయే అద్భుతమైన సక్సెస్ని, అలాగే మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అందరి మీద మీరు చాలా తొందరగా ఎక్కువగా నమ్మకం అనేది పెంచుకుంటారు. మీలో ఉన్న అతిపెద్ద నెగిటివిటీ, అంటే మీలో మీ వీక్నెస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడూ కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటారో, మీ దగ్గర ఉన్నవాళ్ళు అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అంతే మంచి వాళ్ళు కలిగి ఉంటారని చెప్పేసి అతి తొందరగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. ఒకవైపు కాదు అని చెప్పేసి మనసు చెప్తున్నా కూడా మైండ్ మాత్రం అలా కాదులే అని చెప్పేసి వెంటనే మళ్ళీ వాళ్ళనే మీరు నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళతోనే ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు కూడా మీరు తింటూ ఉంటారు. అయినా కూడా మీ యొక్క ఈ అలవాటుని మార్చుకోరు. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మనుషుల్ని చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. దీన్ని మీరు కాస్తంత మార్చుకోవాలి. అలాగే మీరు చేయాల్సిన కొన్ని మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన దైవం ఏది అనంటే, మీ కులదైవం పేరు తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లోకి వెళ్ళి ఆ దేవుడి పేరుని 3 సార్లు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరింతగా ఆ దేవుడు కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి. ఇందాక మనం అనుకున్నట్లు మీరు చేయాల్సిన కొన్ని మార్పులు చేర్పుల్లో మొదటిది, మీరు వేరే వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది పెడుతూ ఉంటారు. వేరే వారి కోసం అందుబాటులో ఉంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటూ వేరే వారి కోసం ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఈ యొక్క విషయాన్ని మార్చుకోవాలి. మిమ్మల్ని మీరు ఎప్పటిదాకైతే గుర్తించుకోరో, మిమ్మల్ని మీరు ఎప్పటి వరకైతే ప్రేమించుకోరో, మిమ్మల్ని మీరు ఎప్పటి వరకైతే మంచిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేసుకొని ఇది నేను చేయగలను, చేస్తాను, ఖచ్చితంగా ఇది నా వల్ల అవుతుంది అని చెప్పేసి మీ ఇన్నర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పటిదాకైతే మంచిగా స్ట్రాంగ్గా చేసుకోరో, మీరు సక్సెస్కి దగ్గరికి వెళ్తూనే వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. మనిషి అనేవాడు ఎప్పుడూ కూడా తన సొంత నిర్ణయాలు, తనకు ఉన్న ఒక ఒపీనియన్ ఎంత బాగుంటుందో, తను చేసే పనులు కూడా రిజల్ట్ అంతే బాగా వస్తుంది. విజయం అప్పుడే తనకి లభిస్తుంది. మనిషి ఎప్పుడైతే తనని తాను తక్కువ చేసుకొని మాట్లాడుకుంటారో, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటూ మిమ్మల్ని మీరే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటే వేరే వాళ్ళు ఎలా మిమ్మల్ని గుర్తిస్తారు, అది చెప్పండి. కాబట్టి ఎప్పుడూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోవద్దు. కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉండి తీరాల్సిందే. ఎప్పటికైతే నేను చేస్తాను, చేయగలను అని చెప్పేసి మీలో దృఢ సంకల్పం ఉండదో, మీరు ఆ పని కూడా అలాగే చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా సంకల్పాన్ని ఎంతో గట్టిగా పెట్టుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు ఎంతో మంచిగా పాలిష్ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు
దరిదాపుల్లో ఉండటమే కాదు, మీకు మంచిగా ఎదురొచ్చి పలకరిస్తుంది. అలాగే ఈ సమయం మీకు మంచిగా ఒక కొత్త ఎనర్జీ ఇస్తున్నట్లు, వస్తున్నట్లు, మిమ్మల్ని మీరు ఎంతో బాగా గుర్తిస్తున్నట్లు, మీలో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి కూడా ఎంతో మంచిగా పెరుగుతూనే ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది. ఇందాక మనం అనుకున్నట్లు అలాగే తులారాశి వారికి కలిగి ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి చాలా మంచి సమయం ఏదైతే ఉందో అది ఆసన్నమవుతుంది. ఆ దేవుడి కృప మరింతగా మీ మీద కలగబోతుంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైతే మీలో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయో, ఇది నేను చేయగలుగుతాను, ఇక నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఈ పని నాకు ఎంతో బాగా తెలుసు, నేను మంచిగా చేయగలుగుతాను, మిమ్మల్ని మీరు గుర్తించుకొని ఆ పనిని మొదలు పెడతారో మీకు మరింత మంచి అనేది జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా బిల్డ్ అవుతాయి. ముందుగా మిమ్మల్ని మీరు గుర్తించడం కాస్త స్టార్ట్ చేస్తే చాలు, మీ లోపల ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరింత ఎక్కువగా బిల్డ్ అవుతుంది. అలాగే ప్రతి అడుగు మీరు సొంతంగా తీసుకుంటారు. ప్రతి ఒక్క పనిలో మీకు సక్సెస్ అనేది కూడా మంచిగా దక్కుతుంది. ఇక దీంతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా మీకు మంచి ఎవరో చెడు ఎవరో కూడా ఇక నుంచి తెలుస్తుంది. అది ఎలా అని అనుకుంటున్నారా? ఎందుకనంటే ఈ సమయం మీ సిక్స్త్ సెన్స్ ఏదైతే ఉందో అది మరింతగా జాగృతం అవుతుంది. అదేంటని అనుకుంటున్నారా? అవునండి, మీకు ఒక రకంగా చెప్పాలంటే వినడానికి కాస్తంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది సత్యం. మీకు మీ ఇంట్యూషన్ పవర్ ఏదైతే ఉందో ఈ సమయంలో మరింత స్ట్రాంగ్ అవబోతుంది. అన్ని విషయాల్లో కాదు, బట్ కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీకు జరగబోయేది తెలుస్తుంది. అది ఎలానంటే స్వప్న రూపంలో, అంటే కళల్లో మీకు ముందుగానే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి జరగబోతున్నాయని చెప్పేసి మీకు కళల రూపంలో ఖచ్చితంగా వస్తాయి. దాన్ని మీరు కాస్తంత మంచిగా ఆలకించుకుంటే మీరు తీసుకునే అడుగులు, అలాగే తీసుకునే నిర్ణయాల్లో మీకు మరింత ఎక్కువగా హెల్ప్ అనేది అవుతుంది. ఏముందులే, మంచి సమయం జరుగుతుంది కదా, వస్తుంది కదా అని చెప్పేసి మీరు కానీ ప్రతి ఒక్కటి తెలుసుకొని లేజినెస్కి గురయ్యారా? ఇక అంతే సంగతులు. దేవుడు మనకి ఎప్పుడైతే మనం కూడా కష్టపడతామో అప్పుడే మనకు కూడా చేతిని అందించి మరింత పైకి తీసుకువెళ్తారు. కాబట్టి మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేయండి, మంచిగా పని అయితే చేసుకోండి. ఇక ఇక్కడి నుంచి మీ జీవితంలో రాబోయే అతిపెద్ద 3 మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం. 3 పరివర్తనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ 3 విషయాల్లో జరుగుతాయి. మొట్టమొదటిది డబ్బు, రెండవది రిలేషన్షిప్, ఇక మూడోది వచ్చేటప్పటికి సెల్ఫ్ రెస్పెక్ట్. అవును ఫ్రెండ్స్, డబ్బు పరంగా ఇప్పటిదాకా మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. ఎక్కడి నుంచి అయితే మీకు డబ్బులు రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. మీరు కానీ డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి అది నష్టంలో పోతుందని చెప్పేసి వదిలేసుకున్నారా? అవి కూడా తిరిగి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఎవరికైనా ఒకప్పుడు అపురూపంగా డబ్బులు ఇచ్చి వాళ్ళు మొండికేసి మీకు డబ్బులు కానీ ఇవ్వలేదు అని అనుకుంటే అటువంటి వాళ్ళు కూడా మీకు ఎదురుగా వచ్చి డబ్బులు అనేవి తిరిగిస్తారు. అంత మంచి సమయం అనేది ఇప్పుడు మీకు ఆసన్నమైంది. ఇక బిజినెస్ పరంగా మీ బిజినెస్లో మంచి ఎదుగుదల ఉంటుంది, లాభాలు మరింతగా వస్తాయి. ఉద్యోగపరంగా చేసే వాళ్ళకు కూడా శాలరీ ఇంక్రిమెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా మంచిగా ఇక్కడ కనబడుతున్నాయి. అయితే ఇప్పటిదాకా డబ్బు వస్తూ ఉంది, పోతుంది, నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, నా దగ్గర సేవింగ్స్ లేవు అని అనుకొని బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఇక మీదట ఆ కష్టాలు తీరిపోయినట్లే. డబ్బు వస్తుంది, అలాగే స్థిరపడుతుంది కూడా. కాబట్టి డబ్బుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ రిలేషన్షిప్. ఇప్పటిదాకా మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు మంచి వాళ్ళ లేదంటే నటించే వాళ్ళ మీకు తెలియలేదు, కానీ ఇక్కడ అలా కాదు. మీ ఇంట్యూషన్ పవర్ మొత్తం స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మంచి వాళ్ళు చెడు వాళ్ళ గురించి మీరే అర్థం చేసుకుంటారు. దాంతో వాళ్ళతో రిలేషన్ కూడా అంతే బాగా మెయింటైన్ చేస్తారు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు, సమస్యలు కూడా తీరిపోతాయి. మీ ఫ్యామిలీ పరంగా, అలాగే తల్లిదండ్రుల దగ్గర
పిల్లలకి మంచి ఏదైతే ఉందో బాండింగ్ కూడా ఏర్పడుతుంది. మీ మనసులో మీ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి. దాంతోపాటు మంచిగా అభిప్రాయం కలిగి ప్రేమానురాగాలు అనేవి మరింత బిల్డ్ అయ్యి మంచిగా ఒక రిలేషన్షిప్ ఒకళ్ళని ఒకరు అర్థం చేసుకుంటూ మంచిగా ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. దీంతోపాటు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎంతో పెరుగుతుంది. ఇప్పటిదాకా ఎవరైతే వీడి వల్ల ఏమీ కాదు, వీడు ఎప్పటినుంచో చేస్తున్నాడు, ఇక ఇంతే ఉన్నాడు అని చెప్పేసి మీ గురించి చెడుగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుకునే వాళ్ళు కూడా ఈరోజు మీ దగ్గర వంగి వంగి సలాం అనేది చేసే సమయం ఆసన్నమైంది. వాళ్ళు మీ గురించి కూడా మంచిగా మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే సక్సెస్ అనేది మీకు అంత మంచిగా వస్తుంది కాబట్టి ఇక మీకు ఎటువంటి నిరాశ పడాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి మీకు మంచి అనేది జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మీతో మంచి అనేది జరుగుతుంది. ఇందాక మనం స్టార్టింగ్లో తెలుసుకున్నట్లు వీడియో చివరిలో మీరు పడాల్సిన కొన్ని జాగ్రత్తలు అలాగే చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏవైతే అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతి శనివారం రోజు ఖచ్చితంగా మీరు ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, అది గుడిలో కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే మీకు దగ్గరలో అలాగే అందుబాటులో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవాల నూనెతో దీపం అనేది పెట్టండి. దాంతో మీకు మరింతగా మంచి అనేది జరుగుతుంది. ఇక కంటిన్యూగా ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది అని అంటే ఎప్పుడో ఒక చోట మీ అదృష్టం అనేది మీకు కలగబోతుందని చెప్పేసి ఈ వీడియో మీ దగ్గరికి చేరువైంది. ఈ వీడియో చూసిన మరుసటి రోజు నుంచే 21 రోజు ఖచ్చితంగా రాగి చెంబులో సూర్యుడికి నీరుని అర్పించండి. దాంతోపాటు విష్ణుదేవుడిని స్మరించుకోండి. ఇక 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇది రోజు మొత్తంలో ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక దగ్గర ప్రశాంతమైన మనసుతో కూర్చొని ఈ పేరుని జపించుకోండి. 11 సార్లు ఖచ్చితంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి జపించండి. మీ లైఫ్లో వచ్చే చేంజెస్ని మీరే చూస్తారు. ఇక దీంతో పాటు ప్రతి గురువారం నాడు పసుపు రంగుకు సంబంధించిన వస్తువుల్ని దానం చేయండి. ఎవరికైతే నిత్య అవసరం ఉంటుందో, కటిక పేదవాళ్ళు ఉంటారో దానం చేయటం అనేది కూడా ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి అని అంటే ఎవరికైతే నిత్యం అవసరం ఉంటుందో, ఏదో ఇవ్వమన్నారు కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఆ దానాలకి ఏమాత్రం కూడా అర్థం అనేది ఉండదు. మనిషికి ఎప్పుడైతే ఏదైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించిన సహాయం మనం చేసినా అది వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ మనసులో వచ్చిన స్వచ్ఛందమైన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. కాబట్టి ప్రతి గురువారం నాడు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కానీ, ఎవరైతే బాగా పేదవాళ్ళు ఉన్నారో, దేనికోసమైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, లేదా బయట గుడికాడ ఇంకేదైనా సరే పేదవాళ్ళకి వాళ్ళకి తగ్గట్లుగా ఒకవేళ బట్టలు లేవు అని అనుకోండి, వాళ్ళకి ఎల్లో కలర్ రూపంలో ఉండే బట్టలు తీసివ్వండి. బెడ్షీట్లు లేకపోతే ఎల్లో కలర్లో ఉండే బెడ్షీట్లు తీసివ్వండి. తినడానికి వస్తువులు ఏవైతే ఉంటాయో ఎల్లో కలర్ పులిహోర కానీ, అంటే ఎల్లో కలర్ రూపంలో ఉండేవి ఏవైతే మనం దానం చేస్తామో గురువారం నాడు, అంతే మనకి శుభం అనేది కలుగుతుంది. ఎల్లో కలర్ స్వీట్స్ కానీ, ఫుడ్ కానీ అలా మీరు తీసి వాళ్ళకి దానం చేయవచ్చు. అలా చేస్తే మరింతగా మీకు మంచి కలుగుతుంది. ఇక ప్రతిరోజు రాత్రిపూట పడుకోబోయే ముందు ఖచ్చితంగా ఈ 5 మాటల్ని అనుకోండి. 5 సార్లు ఈ మాటల్ని అనుకోండి. నేను చాలా సక్సెస్ఫుల్, ఐ యామ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్, అలాగే ఐ యామ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను, ఇక దేవుడు ఎప్పుడు చూసినా నాతోనే కలిగి ఉంటారు, నా వెన్నంటే ఉంటూ నన్ను నడిపిస్తున్నారని చెప్పేసి ఈ మాటల్ని ప్రతిరోజు పడుకోబోయే ముందు 5 సార్లు మంచిగా అనుకోండి. మనం ఎంత మంచిగా అనుకుంటామో అంతే మనతో మంచి అనేది జరుగుతుంది. రాత్రిపూట ఖచ్చితంగా యూనివర్స్తో మాట్లాడండి. దాంతో మీకు జరిగిన రోజు మొత్తం మీద జరిగింది ఏదైతే జరిగిందో దాంట్లో మంచి అనేది ఏంటి, చెడు అనేది ఏంటో కూడా వాళ్ళకి తెలియజేయండి. ఒక మామూలు ఫ్రెండ్స్తో మాట్లాడినట్లుగా యూనివర్స్తో ఇవాళ నాతో ఇలా జరిగింది, మీకు వినటానికి ఇది తమాషాగా ఉండొచ్చేమో కానీ ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. యూనివర్స్లో
మన పితృలు ఉంటారు. అలాగే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం స్వచ్ఛందమైన మనసుతో ప్రతిరోజు వాళ్ళతో పలకరిస్తామో అది మంచిగా వాళ్ళకి వెళ్తుంది. ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారో వాటిని కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. కాబట్టి ప్రతిరోజు ఇలా చేసి చూడండి. నమ్మకంతో చేయండి. ఎటువంటివి కూడా దీంట్లో ఎవరికి కూడా మంచిగా బూటకం లాంటిది లేదంటే ఎటువంటి మనకి అంటే చెప్తారు కదా, అంధవిశ్వాసానికి సంబంధించిన విషయాలు ఏమీ లేవు. మంచిగా మీ ఇంట్యూషన్ పవర్ని పెట్టుకొని మంచిగా మాట్లాడితే ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతుంది. సో 6 అనే పేరు అలాగే తులారాశి కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూశారు కదండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ ఇష్టదైవం పేరుని కామెంట్ చేయండి. మీకు తెలిసిన అలాగే తులారాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి.